అన్నారు 100 మంది యువకులతో ఈ దేశాన్నే మార్చేయచ్చండి. కానీ ఆ 100 మంది యువకులు మనం పిలవకూడదు, వాళ్ళే రావాలి. అంటే వాళ్ళు వాలంటీర్స్ అయి ఉండాలి. మన దేశంలో 65% మంది మనకి యువకులే ఉన్నారు. కాబట్టి 100 మంది యువకులతో మార్చలేనిది మనమందరం మార్చలేమా? ఆ 100 మంది యువకులు ఒక సంవత్సరంలో మార్చేది మనం ఒక నెలలో మార్చలేమా? ఒక వారంలో మార్చలేమా? ఒక రోజులో మార్చలేమా? మనం మార్చగలం. అలాగే ముందు మనము ఈ 100 మంది యువకులు అనే పక్కన పెట్టి మన గురించి మనం చూసుకున్నాం. మనము ఇంగ్లీష్ లో ఒక మంచి సామెత ఉంది, థింక్ లోకలీ అండ్ యాక్ట్ గ్లోబలీ అనేసి. థింక్ లోకలీ అంటే నువ్వు నీ గురించి ఆలోచించు, అది తప్ప రైట్ ఆలోచించు, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయి. ఆ ఇంప్లిమెంట్ చేసే పద్ధతి, ఒకవేళ మన ఇంటి శుభ్రత గురించి ఆలోచిద్దాం. మన ఇల్లు మన శుభ్రత బాగా శుభ్రతను పాటించామంటే పక్క ఇంటి వాడు చూస్తారు, అయ్యో అతను మన ఇంటి కంటే బాగా ఇల్లు పెట్టుకున్నాడే, మనం వాళ్ళకంటే బాగా పెట్టుకుందాం ఇల్లు అని చూస్తారు. కాబట్టి వాళ్ళు పెడతారు. అట్లా మన వీధి, మన ఊరు, మన దేశం అలాగే వెళ్తుంది. అలాగే ఫస్ట్ మనం రియలైజ్ అవుదాం, దాన్ని పక్కన వాళ్ళకి రియలైజ్ చేద్దాం, దాన్ని ఆచరణలో పెడతాం. ఇది మనం ముఖ్యంగా ఆలోచించవలసింది. మన గురించి మనం ఆలోచించినప్పుడు మనం పక్క వాళ్ళ శుభ్రత గురించి ఆలోచిస్తాం కదా. ఇప్పుడుంటే యువత తన గురించి తను ఆలోచిస్తున్నాడే తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. పక్కన వాడు ఎలా ఉన్నాడని ఖచ్చితంగా చూడడం లేదు. ఇప్పుడు తన గురించి తాను చూసుకుంటున్నాడే తప్ప ఎదుటి వాళ్ళ గురించి చూడడం లేదు. అది మొత్తానికి ఎవరో చూస్తారే కానీ అందరూ ఖచ్చితంగా చూడదు. ఈ రోజుల్లో యువత అంటే యువకులు స్వార్థపరులు, వాళ్ళ గురించి ఆలోచిస్తారు. సామాజిక సమస్యల గురించి, ఎదుటి వాడి గురించి ఆలోచించరు అంటున్నాడు. అతని గురించి చూసుకుంటాడు కానీ పక్కన గురించి చూడలేదు అంటున్నాడు కదా. వాడు ఎంతమందిని చూసినాడు, మేము ఎంతమందికి చేస్తున్నాడు, వాడు చూసినాడా లేదా? మన తండ్రి లేదా మన తల్లి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, అది రెవెన్యూ ఆఫీస్ లో పనిచేస్తుంది. రెవెన్యూ ఆఫీస్ అంటే మనకి తెలుసు చాలా కరప్షన్ తో కూడింది. మన ఏదైనా రెవెన్యూ ఆఫీస్ లో ఒక ఆఫీసర్ ఏదైనా పని చేయాలంటే కంపల్సరీ అతనికి ఏదో కొంచెం కానుకలు ఇవ్వాలి. ఆ కానుకలనే మనం కరప్షన్ అంటున్నాం. ఆ కరప్షన్ ఒకవేళ ఇంటికి వచ్చి మనకు కావాల్సిన ఇష్టమైన వస్తువు తన జీతానికంటే మించి, అంటే కరప్షన్ ద్వారా ఏదైనా తెస్తున్నామంటే మనం వద్దు అని చెప్పామంటే ఒకసారి నాన్న ఆలోచిస్తాడా లేదా? ఆలోచిస్తాడు కంపల్సరీ. ఎందుకు నా కొడుకు ఈ వస్తువు వద్దంటున్నాడు, నాకు చాలా ఇష్టమైన వస్తువు కానీ వద్దంటున్నాడు ఎందుకు? మన తల్లిదండ్రులు అవినీతి పరులు అవడానికి మనమే కారణం. ఎందుకంటే వాళ్ళ మీద నాకు ఆ వస్తువులు కావాలా, ఈ వస్తువులు కావాలని ఒత్తిడి చేస్తాం. కాబట్టి ఆయన అవినీతితో డబ్బు సంపాదించి తీసుకొచ్చి మనకు ఇస్తున్నాడు. అట్లాంటి తల్లిదండ్రులు ఇట్లాంటి బహుమతులు కొనిస్తే అవినీతి డబ్బులో అది మనం తీసుకోకూడదు. అప్పుడే మొదలవుతుంది అవినీతి నిర్మూలన అంటున్నారు. ఏదైనా ఎన్నికలు ప్రారంభమయ్యే ముందు మనకి ఏం చెప్తారు, మీకు అవి పంచుతాం, ఇవి ఇస్తున్నాం, మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా ఫ్రీగా ఇస్తామంటారు. కానీ తన సొంత డబ్బుతో మనకందరికి ఏదో చేసి పెడతారు. 1000 రూపాయలు 2000 నుంచి లేకపోతే బంగారు కాసు ఒకటి ఇస్తారు. కానీ వచ్చిన వారు ఇచ్చిన డబ్బు, వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు మళ్ళీ ఆ డబ్బులు సంపాదించుకోవడానికి చూస్తారా? మనకు మళ్ళీ ఉండే గవర్నమెంట్ నిధులని మళ్ళీ మన కోసమే ఖర్చు పెట్టడానికి యూజ్ చేస్తారని మనం ఫస్ట్ ఆలోచించాలి. కాబట్టి ఎవరు కరప్షన్ చేస్తారో వారిని మనం వెలివేయాలి. అంటే దే ఆర్ అన్టచబుల్స్. మనం వాళ్ళని అంటరానితనం అనేది సిన్. కానీ కరప్షన్ లో అంటరానితనం అనేది సిన్ కాదు, అదొక పుణ్యం లాంటిది. మనం ఎంత బాగా ఈ పనిని ఇంప్లిమెంట్ చేశామంటే మనం దేశాన్ని అంత త్వరగా ముందుకు సాగిపోవాలి. అవినీతి పరులను సమాజంలో చాలా ఆదరణ ఉంది, వాళ్ళంటే గౌరవం ఉంది. ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాడి కాళ్ళ మీద పడుతున్నాం. మన అనంతపూర్ జిల్లాలో ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, సార్ ఎవడైతే అవినీతి పరుడో, ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాడి ఇంటి చుట్టూ తిరిగి వాడి కాళ్ళు మొక్కి వాడి కట్నం ఇచ్చి మరి మమ్మల్ని పెళ్లిళ్ళు చేస్తారో, అదే ఎవడో తాగుబోతానో సిగరెట్ కాల్చేవాడనో అటువంటి వాళ్ళకి ఇచ్చేది పెళ్లిళ్ళు చేయరు. అవినీతి పరుడికి మాత్రం ఆదరణ ఉంది, సిగరెట్ కాల్చేవాడిని వెలివేస్తున్నారు. కాబట్టి అవినీతి పరుడిని కూడా వెలివేయాలి సమాజంలో అని ఆ అమ్మాయి ఆ రోజు చెప్పింది. మన సమాజంలో అంటరానితనం లేదు. మళ్ళీ అంటరానితనం చట్టం తీసుకొచ్చి అవినీతి పరులను అంటరాని వాళ్ళుగా డిక్లేర్ చేసి వాళ్ళ ఫోటోలన్నీ సమాజంలో పోలీస్ స్టేషన్ లో అంటించాలి అని చెప్తున్నాడు. డబ్బు పిచ్చిలోనికి డబ్బు ఆశిస్తే సమాజాన్ని బాగుపరచాలంటే నీతి విజయాల గురించి ఆలోచిస్తారు సార్.
అటు వచ్చేసి తల్లిదండ్రులు మాకు ఈ వస్తువు కావాలి ఆ వస్తువు కావాలని మనం ఫోర్స్ చేస్తాం కాబట్టి వాళ్ళు అవినీతి ప్రకారము మన డబ్బు తీసుకొచ్చి మనకు కొనిపెడతారు, ఆ వస్తువు మనం తీసుకోకూడదు అంటారు. మన దేశంలో చెప్పుకోవాలంటే నిరుద్యోగం ఎక్కువ కాదు సార్. ఎందుకంటే రాజకీయ నాయకుల కుట్రలు కుతంత్రాల వల్ల నిరుద్యోగం ఎక్కువగా ఉంది. నేను చెప్తున్నాను సార్, నిరుద్యోగం అనేది ఎలా ఏర్పడుతుంది? రాజకీయ నాయకులు తన వాళ్ళు తన బంధువులు తన వాళ్ళు తన ఇంటి వాళ్ళు చూస్తున్నారు కానీ ప్రజలు చూసుకోవడం లేదు. మార్పు రావాల్సిన మనలో కాదు సార్, ప్రజల్లో కాదు సార్ రావాల్సిన మార్పు. మార్పు రావాల్సిన మన వ్యవస్థలో మార్పు తీసుకురావాలి సార్. ఫస్ట్ అవినీతి పనులు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఒక చట్టం తీసుకురావాలి సార్. ఇవాళ రాజకీయ పార్టీలన్నీ అవినీతి పనులకి అంతర్గతి ఇస్తున్నారు కానీ నీతిగా పనిచేస్తామనే ఒక యువకుడికి టికెట్ ఇస్తుంది సార్. రాజకీయాల్లో అవినీతి పరులకు టికెట్లు ఇవ్వకూడదు. అంటే ఇందాక నీ అబ్బాయి చెప్పాడు, వెలివేయాలి, రాజకీయాల్లో అవినీతి చేసిన వాళ్ళను అంటరాని వాళ్ళని డిక్లేర్ చేయాలి, సమాజం నుంచి వెలివేయాలి అంటున్నాడు. మీరు కూడా అటువంటి వాళ్ళకు సీట్లు టికెట్లు ఇవ్వకుండా చట్టం తీసుకొని రావాలి ప్రభుత్వం మీద అంటున్నారు. దీనికి యూత్ ఏం చేయగలరు? యూత్ ఏ విధంగా ప్రభావితం చేయగలరు? ఆవేశాలతో కాదు, భావోద్వేగాలతో కాదు, ఆలోచించి చేయాలి. మన భవిష్యత్తు ఏది మంచిది అని ఆలోచించి చేయాలి. మన భవిష్యత్తు అంటే ఇందాక నుంచి నిరుద్యోగ సమస్య అంటున్నారు, అవినీతి పరులు అంటున్నారు. మీ ముందు వచ్చి నిలబడినప్పుడు ఇద్దరు వ్యక్తులు, ఒకడు మంచోడు, ఒకడు దొంగ, ఒకడు ఉద్యోగాలు ఇప్పిస్తాడు, ఒకడు అవినీతి పరుడు. ఇట్లాంటి మన ఆవేశాలు పక్కన పెట్టి ఆలోచించి ఓటేస్తే మనకే